హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షిరిడి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే నాసిక్ అయితే మేము వెళ్దాం అనుకున్నాం. అక్కడి నుంచి అయితే ఒక వ్యాన్ అయితే మాట్లాడుకుని అయితే వెళ్ళాలి. మనిషికి 300 అయితే తీసుకున్నారు వ్యాను. ముందే మనం మాట్లాడుకుని అయితే వెళ్ళాలి, లేకపోతే రేట్ అయితే ఎక్కువ చెప్తారు వాళ్ళు. సో నాసిక్ అంటే మార్నింగే స్టార్ట్ అవ్వాలి, 8కి ఉంటుంది బస్సు. లేదా ఫ్యామిలీ ఎక్కువ ఉంటే మనం సపరేట్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాకైతే 2 అవర్స్ అయితే మ్యాక్సిమం పట్టింది. అక్కడికి వెళ్ళాక చాలా టెంపుల్స్ ఉంటాయి గోదావరి దగ్గర. అలానే పైన కొండ మీద కూడా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మనకైతే షిరిడి నుంచి మాట్లాడుకున్న వ్యాన్ అయితే టెంపుల్స్ అన్నీ అయితే తిరగదు, అక్కడే ఒక చోట ఆపేస్తారు. సో అక్కడ మనం సెపరేట్గా మళ్ళీ ఆటో అయితే తీసుకొని ఇవన్నీ తిరగాలి. వాళ్ళే చూపిస్తారు సెపరేట్గా మనకున్న టెంపుల్స్ అన్నీని. మనిషికి అక్కడైతే 100 మళ్ళీ తీసుకుంటారు. మనం బయటికి మహారాష్ట్ర వెళ్ళామంటే మనీ అయితే చాలా ఎక్కువ అవుతాయి. బడ్జెట్ అయితే చూసుకొని వెళ్ళండి. నాసిక్ అయితే ఇదిగోండి, వాటర్ చూడండి చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే గోదావరి నది అనేది పుట్టుదల ఇక్కడే కాబట్టి మనకు వాటర్ అనేది స్లోగా వస్తాయి, అలా అలా పెరుగుతూ మనకైతే వచ్చేస్తాయి. సో చూడండి, కొండల్లో నుంచి వాటర్ అయితే ఎలా వస్తున్నాయి. వర్షాకాలం కదా, కొంచెం జారుడుగా ఉంది, అందుకే దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ నాసిక్లో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా. అక్కడ సీతాదేవి గృహ కూడా ఉంటుంది, మనం అందులో నుంచి దూరైతే వెళ్ళాలి. అలానే ముక్తిధామ్ అయితే చాలా బాగుంటుంది, దీన్నే తెల్ల రామాలయం అని కూడా అంటారు. ముక్తిధాంలో అయితే మనకైతే 3 గాడ్స్ అయితే ఉంటారు. కృష్ణుడు, అలాగే విష్ణువు, అలాగే రాముడు కూడా ఉంటారు. అలాగే నల్ల రామాలయం అయితే అది సెపరేట్గా రామాలయం, అది కూడా వీడియో పెట్టాను చూడండి. అక్కడైతే మనకు ఫోన్ ఎలా ఉంది, సెపరేట్గా ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. కానీ ముక్తిధాంలో అయితే మనకు ఫోన్ ఎలా అయితే లేదు, సో అందుకే తక్కువ అయితే వీడియోస్ అయితే తీశాను. ఫోన్ ఎలా చేట మాత్రం ఫోన్ పట్టుకెళ్ళకండి, ఫైన్ అయితే వేస్తారు, చూసుకోండి, బోర్డు పెడతారు. సరే, ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి చూడండి. కొన్ని టెంపుల్స్ అయితే పెట్టాను. మీరు కానీ షిరిడి వెళ్తే ఖచ్చితంగా అయితే నాసిక్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తారు. అలాగే ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి మనకి చూడడానికి. కాకపోతే ఇక్కడైతే మనకి వర్షం అయితే డైలీ వస్తుంది, ఎప్పుడు వర్షం రాదు అన్న రోజైతే ఉండదు. సో మనకు కంఫర్టబుల్గా ఉండేలా చూసుకొని వెళ్ళండి. మేమైతే ముక్తిధామ్ వెళ్ళేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. మేము మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయ్యాం షిరిడి నుంచి. రిటర్న్ అయ్యేసరికి షిరిడి వెళ్ళేటప్పటికైతే 10:30 అలా అయిపోయింది. మధ్యలో టిఫిన్, డిన్నర్, అలాగే లంచ్ కూడా మనకి బస్ అయితే ఆపుతారు. మీరు ఆపకపోతే మాత్రం ఒకసారి అడగండి. మనకి అక్కడ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మనకి లంచ్ అయితే రైస్ కావాలంటే ఎక్కువ ఉంటాయి, చపాతీ అయితే కొంచెం తక్కువ రేట్లో అయితే ఉంటాయి. మీరు షాపింగ్ ఏమైనా చేయాలనుకున్నా సరే షిరిడి కన్నా ఇక్కడైతే నాసిక్లో అయితే కొంచెం కాస్ట్ ఇంకా తేడా వస్తుంది. కిస్మిస్ కావాలంటే మాత్రం నాసిక్లోనే తీసుకోండి, చాలా బాగుంటాయి క్వాలిటీ, రేట్ కూడా తగ్గుతుంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా చాలా బాగుంటాయి. మీరు చూసుకుని అయితే షాపింగ్ చేసుకోండి, బార్గెన్ చేయండి, అడగండి, రేట్ అయితే తగ్గిస్తారు. సరేనండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే, బాయ్ ఫ్రెండ్స్.